నమస్తే అందరికీ. నేను మీ ఉపేందర్. ఈరోజు ఇంటర్వ్యూలో చాలా ప్రత్యేకమైన వ్యక్తిని మిమ్మల్ని పరిచయం చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ప్రత్యేకం అంటున్నా అంటే తన జీవిత ప్రయాణంలో అంతా కూడా ఎలాంటి సమస్యలైనా కూడా సామాజిక ఉద్యమాలతోటే సాధ్యం అని చెప్పి బలంగా నమ్మేటువంటి వ్యక్తి. సో మీకు అర్థమైపోయింది అనుకుంటా ఎవరి గురించి చెప్తున్నా అనేది. విజయవిహారం రమణమూర్తి గారు ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు. సో అనేకమైన అంశాలు ఆయనతో మాట్లాడి అంతర్గతంగా పూర్తిగా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా వారిని వెల్కమ్ చేద్దాం. సార్ నమస్కారం సార్. చాలా సంతోషం అండి. అడగంగానే మీ విలువైన టైం మా స్టూడియో కేటాయించారు. అట్లా అంత బాగున్నారా? ఫిజికల్గా మెంటల్గా బాగున్నా, హ్యాపీగా ఉన్నా. ఓకే. నేను ఇందాక చెప్పిన కదా ఎలాంటి సమస్యలైనా సామాజిక ఉద్యమాలతోటే సాధ్యం అని చెప్పి బలంగా నమ్ముతారు అనేది. ఆ మాటను యాక్సెప్ట్ చేస్తారా మీరు? ఎలాంటి సమస్యలైనా సామాజిక ఉద్యమాల ద్వారా సాధ్యమైనా కాకపోయినా ఉద్యమం చేయటం అనేది మన యొక్క విధి కాబట్టి మనం పనిచేస్తాం. అంటే సాధ్యం కాకపోయినా ఆ సమస్య సాల్వ్ కాకపోయినా నిష్కామకరం అంటాం కదా గీతలో. సార్ ఉద్యమం ఏ రూపంలో, జయాపజయాలతో సంబంధం లేకుండా ఇది మా ధర్మం, ఇది మా విధి అని పనిచేసేవాళ్ళం. అంటే ఉద్యమం ఏ రూపంలో ఉన్నా, ఎలాంటి వేదికల మీద ఉన్నా కూడా ఉద్యమాలు అనేవి చేయాల్సిందే కదా. ఒక మనిషి చేయటం అనేది మన విధి. ఆ ఉద్యమం సాధ్యమైన, మీరు సాధ్యమన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. అది జయమైనా అపజయమైనా, సాధ్యమైనా అసాధ్యమైనా, ఇది ధర్మం కాబట్టి చేస్తాం. ధర్మమా అధర్మమా, న్యాయమా అన్యాయమా, ఇదే క్రైటీరియా. అంతేగాని సాధ్యమా అసాధ్యమా, జయమా అపజయమా అది కాదు. ఒకానొక సందర్భంలో చరిత్రలో ఒక వెలుగు వెలిగిన విజయ విహారము ఇప్పుడు పెద్దగా కనుమరుగయ్యే పరిస్థితిలో వచ్చింది. విజయ విహారం ఉన్నంతకాలం, నడిచినంతకాలం 2005 దాకా కూడా దానికి చివరి సంచిక దాకా కూడా దానికి ఫాలోవర్స్ ఉన్నారు. తర్వాత మేము తీసుకురాలేదు. కనుమరుగు అవటం అంటే ఆ పత్రిక నడుస్తూ కనుమరుగు అయితే కాలేదు. నడుస్తున్నంతకాలం దానికి ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ జనరేషన్ 2005లో చివరి సంచిక వచ్చింది. 20 సంవత్సరాలు గడిచిపోయినాయి కాబట్టి అది తెలియనటువంటి జనరేషన్ వచ్చారు కాబట్టి కొంత తెలియకపోయిండొచ్చు. కొంతమందికి ఇప్పటికి కూడా పాత సంచికలు విజయ విహారం మార్కెట్లో మా ఆఫీస్కి వచ్చి కానీ మేము బయట తీసుకెళ్తే కొనుక్కుంటారు దాన్ని. మేము బుక్ ఎగ్జిబిషన్ స్టాల్స్ పెడతాం. విజయవాడ అమ్మాయిలు వచ్చి చాలా ప్రేమగా ముట్టుకుంటూ చిరిగిపోయేలా ఉన్నటువంటి కాపీలు కూడా కొనుక్కుని పట్టుకెళ్తారు. దాని ప్రేమ ఆ అక్షరాల మీద, పత్రిక మీద. అది చూసి అప్పటికప్పుడు వాళ్ళు చేస్తున్న పని ఎక్కడిదక్కడ వదిలేసి, మా ఉద్యమంలో జాతీయ కార్యదర్శి ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు ఒక ట్రాక్టర్ వైండింగ్ షాప్ ఉండేది. ఆ పత్రిక చదువుతూ ఏం చేయాలని ఆ షాప్ అలా హ్యాండ్ ఓవర్ చేసి అలా హైదరాబాద్ వచ్చేసాడు. అట్లాగే ఇలా అనేక మంది ఇట్లాంటి సర్వస్వాన్ని త్యాగం చేసి మనం దీనికి పనిచేయాలి సమాజానికి అనేటువంటి రెవల్యూషనరీస్, విప్లవకారులనండి లేకపోతే ఆధ్యాత్మికవాదులు ఏమైనా దానికి కట్టుబడినటువంటి సంస్థ, వాళ్ళతో నిర్మాణమైన సంస్థ జై భారత్. అంటే జై భారత్ ఎలాంటి లక్ష్యాలతో ఏర్పడింది, ఇప్పుడు ఎలాంటి లక్ష్యాలతో ముందుకు పోతుంది అంటే? జై భారత్ విద్వేషానికి వ్యతిరేకంగా, అసమానత్వానికి వ్యతిరేకంగా, అన్యాయాలకి అక్రమాలకు వ్యతిరేకంగా అనేక రంగాల్లో పనిచేస్తుంది. అంటే దాని లక్ష్యాలు చెప్పాలంటే 30 లక్షల దాకా వస్తాయి. అసలు జయభారత్ లక్ష్యాలు చెప్పడం కంటే కూడా జయభారత్ దేని గురించి పనిచేస్తుంది, జయభారత్ దేని గురించి పనిచేయట్లేదు చెప్పడం ఈజీ. ఆల్మోస్ట్ అన్ని విషయాల మీద పనిచేస్తుంది. పనిచేస్తుంది, జెండర్ ఈక్వాలిటీ మీద పనిచేస్తుంది. జ్వాల అనే సంస్థ జెండర్ ఈక్వాలిటీ మీద పనిచేయడానికి. జయభారత్ ఉమెన్స్ అసోసియేషన్ ఫర్ లిబరేషన్ అండ్ ఎమ్యులరేషన్ అని JWLA. అలాగే మతత్వం మీద పనిచేయడానికి జైహో అనే సంస్థ, జయభారత్ అసోసియేషన్ ఫర్ ఇంటిగ్రిటీ హార్మోనీ అండ్ వన్నెస్. దీంట్లో చాలా సంస్థలు భారతదేశంలో కనీసం 70 రాష్ట్రాల్లో పనిచేస్తాయి, యాక్టివ్గా పనిచేస్తాయి, యాక్టివిటీస్ చేస్తున్నాయి. ఇట్లా మేము మా జయభారత్ అనేది ఒక సంస్థ కాదు, వాళ్ళు కనీసం 15 సంస్థలు ఉన్నాయి. 15 సంస్థలు ఎక్కడ అంటే దీన్ని జయభారత్ మూవ్మెంట్ అంటాం. దేనికోసం పనిచేస్తుందంటే అసమానతలు, కుల వివక్ష అని అన్నారు. ఇప్పుడు ఈ జనరేషన్లో అసమానతలు, కుల వివక్షలు, లేదంటే వర్ణ వ్యవస్థలు ఇలాంటివి ఉన్నాయంటారు అసలు? ఎందుకు లేవండి, మన కళ్ళ ముందు ప్రతిరోజు పత్రికలు తిరగేస్తే మొన్న తమిళనాడులో బుల్లెట్ నడుపుదాన్ని ఒక దళితుడు చేయి నరికేశారు. మొన్న పిఠాపురంలో ఇన్సిడెంట్స్ జరిగినాయి. మన ఎస్వి యూనివర్సిటీలో ఎవరో దళితుడు కాబట్టి కింద కూర్చోబెట్టాడని చెప్పారు. నిన్న జస్ట్ జగిత్యాల్లో కులాంతర వివాహం చేసుకున్నందుకు ఒక దళితుడిని చంపేశారు. రోజు ఈ వారం విషయాలు చెప్తున్నాను నేను. ఈ జనరేషన్ ఇప్పుడు జరుగుతుంది, ఎందుకు జరగట్లా, శుభ్రంగా జరుగుతుంది. ఇవాళకి భారతదేశంలో బీసీలు అటు ఇటుగా 50% మించి మీరు ఏ సర్వే చేసినా ఎక్కడైనా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కులగణనకు ఒప్పుకుంది, మొన్నటిదాకా ఒప్పుకోలేదు. మీరు సర్వే చేస్తే more than 50% ఉన్నారని తెలుస్తుంది. వాళ్ళు చట్టసభల్లో కానీ, వేరే ఏ ఫీల్డ్స్, ఎడ్యుకేషన్లో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ, వనరుల్లో ఎక్కడా లేరు, చాలా తక్కువ ఉన్నారు. వాళ్ళలో ఇప్పటికి కూడా కనీసం చిన్న గ్రాడ్యుయేట్ ప్రొడ్యూస్ చేయాలనేటువంటి కమ్యూనిటీస్ ఉన్నాయి. ఇప్పటికి కూడా ఎమ్మెల్యే కనీసం కౌన్సిలర్ను, పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కాకుండా పూసలు అమ్ముకుంటూ లేకపోతే ప్లాస్టిక్ వస్తువులు అమ్ముకుంటూ తిరిగేటువంటి కమ్యూనిటీస్ ఉన్నాయి. సరైన విద్యా సౌకర్యాలు కమ్యూనిటీస్ బీసీస్లో ఉన్నాయి. భారతదేశంలో 50% వీళ్ళే. 140 కోట్ల పాపులేషన్, 70 కోట్లు పైగా బీసీలు ఉన్నారు. ఈ యూరోప్ జనాభా కంటే, అమెరికా జనాభా కంటే ఎక్కువ వీళ్ళు వెనకబడి ఉన్నారు. ఏ డేటా తీసినా సరే. అంచేత మన కళ్ళ ముందు కుల సమస్య లేదనడానికి ఏమీ లేదు. ఇది సరయ్యేదాకా దాని మీద సంబంధించిన ఫైటింగ్ ఉండాల్సింది. ఇప్పుడు మన సినిమా ఫీల్డ్ ఉంది, మీకు తెలుసు, నరసింహనాయుడు, సమరసింహారెడ్డి,
అర్జున్ రెడ్డి ఇలాంటి పేర్లతో మనం సినిమాలు తీస్తారు. జస్టిస్ చౌదరి అలా కాకుండా మాల, మాదిగ, పూసల, మంగళ వీళ్ళ పేర్లతో సినిమా తీస్తే వాళ్ళు వస్తారా? వాళ్ళు చూస్తారా? అంటే ఆ పేర్లు గౌరవం, రెస్పెక్టబిలిటీ లేదు కదా. ఇది అసమానతే కదా, ఇది ఒక బాధే కదా. అంటే అక్కడ కూడా కాస్ట్ డిస్క్రిమినేషన్ ఉన్నట్టే కదా. కొన్ని కమ్యూనిటీల పేర్లే గౌరవం ఎందుకని, కొన్ని కమ్యూనిటీ పేర్లు అగౌరవం ఎందుకని. ఏ సినిమా హీరో అయినా మంగళవాడు అవడం, ఏ సినిమా హీరో అయినా చెప్పులు కుట్టే మాదిగడు అవడం. చాలా అరుదుగా ఎక్కడైనా ఒకటో 10 ఏళ్ళకి 5 ఏళ్ళకి ఒక సినిమా వచ్చింది అనేది చిరంజీవి గారిది ఏదో ఉంది, అది కాదు. అంటే జనరల్ గా మీకు ఆ కమ్యూనిటీలకి రెస్పెక్టబిలిటీ అనేది లేదు. చాలా కమ్యూనిటీలు పేర్లు కూడా చెప్పుకోలేనటువంటి కమ్యూనిటీస్ ఉన్నాయి. ఆ కమ్యూనిటీ పేర్లు ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు ఉద్యమం స్టార్ట్ చేసేదాకా మేము మాదిగలని చెప్పుకోవడానికి ఎవరు ఇష్టపడేవాళ్ళు. వాస్తవం. ఆయన చెప్పుకున్న తర్వాత మేము మాదిగలని, కృపాకర్ మాదిగ కృష్ణ, అదొక సెన్సేషన్, అదొక సెల్ఫ్ రెస్పెక్ట్ ఫైట్. తర్వాత వేరే విషయాల్లో ఇట్లా భారతదేశంలో అనేక రంగాల్లో కులం అనేది ఉంది. అదొక ప్రాబ్లం. దాన్ని సాల్వ్ చేయడానికి ఫైట్ చేయాల్సిందే. మేం చేసే పోరాటంలో ఇదొక ఆస్పెక్ట్. అంటే కుల వ్యవస్థ ఉండడం మంచిది కాదంటారా? ఎట్లా? కుల వ్యవస్థ ఖచ్చితంగా భారతదేశాన్ని బలహీనపరిచింది. మనం చాలా సంవత్సరాలు విదేశీ పాలనలో మగ్గిపోవడానికి కారణం. ఇప్పుడు మీరు నన్ను గుళ్ళోకి వెళ్ళి గజనీ మహమ్మద్ వచ్చి సోమనాథ్ దేవాలయం కూల్చేసాడు అనుకోండి. గుళ్ళోకి వెళ్ళడానికి వెళ్ళినటువంటి కమ్యూనిటీకి అది ప్రాబ్లం అని ఎందుకు అనిపిస్తుంది? గుళ్ళోకి వెళ్ళేవాడే ఫైట్ చేస్తాడు. వైకం సత్యాగ్రహం జరిగి 100 ఏళ్ళు అయింది. నేను దాని గురించి రాశాను. అది వైకం సత్యాగ్రహం కేరళలో ఉన్నటువంటి శివుడి దేవాలయం. ఆశ్చర్యం ఏంటంటే ఆ గుళ్ళోకి వెళ్ళడానికి జరగలేదు సత్యాగ్రహం. గుడి చుట్టూ రోడ్లు ఉన్నాయి. ప్రతి గుడి చుట్టూ ప్రాకారాలు ఉంటాయి కదా. వాళ్ళలో కొన్ని కులాలు ఈ రోడ్డు దాకా వెళ్ళచ్చు, నెక్స్ట్ కొన్ని కులాలు ఇక్కడ దాకా కూడా రావచ్చు, కొంతమంది ఇక్కడ దాకా కూడా రావచ్చు, కొంతమంది మాత్రమే లోపలికి వెళ్ళచ్చు. ఇప్పుడు అసలు ఈ సిటీలో కూడా రాకుండా కులాలు ఉన్నాయి. కొన్ని కమ్యూనిటీస్ ఈ 3వ రోడ్డు దాకా వస్తాం, 4వ రోడ్డు దాకా వస్తామని జరిగిన పోరాటం తప్పితే గుళ్ళోకి వస్తాం కదా. 100 ఏళ్ళ క్రితం జరిగిన పోరాటం గుళ్ళోకి వస్తామని చెప్పలేనంత పరిస్థితిలో ఉన్నాయి. నారాయణ గురు, గాంధీ గారు, పెరియార్ వీళ్ళంతా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు ఆ పోరాటంలో. అంటే ఇదంతా ఉంది కాబట్టి మనం బలహీనపడ్డాం ఒక జాతిగా. మన కమ్యూనిటీలో మనమే చాలా మంది దూరంగా నెట్టుకున్నాం కాబట్టి, మనమే వాళ్ళందరికీ విద్యలో లేకుండా చేసుకున్నాం కాబట్టి మనం వాళ్ళందరినీ బలహీనపరుచుకుని ఒక జాతిగా మనం బలహీనపడ్డాం. లేకపోతే మన భారతదేశాన్ని తట్టుకోగలిగిన ఎవడ వల్ల అవుతుంది? అసలు మహాదిగల్ని గుళ్ళోకి రానివ్వరు అని అంటే ఒక ఉదాహరణ బ్రిటిష్ కాలంలో మనం ఏదైతే ఊరు వాళ్లకు కాపలాదారులుగా మాదిగలే ఎక్కువ మోతాదులో ఉండేవాళ్ళని అంటారు కదా. బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి కులం రాలేదండి. కులం మనకి వచ్చిందో లేదో ఏకలవ్యుడి దగ్గర నుంచి, శంభుకుడి దగ్గర నుంచి మనకి వేల సంవత్సరాల నుంచి లిటరేచర్ మీరు తవ్వే కొద్దీ ఏదో ఒకటి కథ దొరుకుతూనే ఉంటుంది. వాళ్ళు ఎన్ని అవమానాలు పడ్డారు. అది బ్రిటిష్ వాళ్ళు కనిపెట్టింది కాదు, ముస్లింలు కనిపెట్టింది కాదు. ఇది ఎంత వెర్రిబాగులు ఆర్గ్యుమెంట్. ఇవాళకి ఆధ్యాత్మిక రంగంలో సాధువులు కానీ వాటిలో ఉన్నవాళ్ళు, అంటే మేము ఆ ఫీల్డ్స్ లో పనిచేస్తాం, అక్కడ కూడా బీసీలు ఎస్సీలు ఉన్నారు, కానీ వాళ్ళకి ఈక్వల్ రెస్పెక్ట్ లేదు. ఇప్పుడు మేము కాశీనారాయణ క్షేత్రానికి సంబంధించి మన కూల్చేసిన దాని మీద మేము ఉద్యమం చేసాం. కాశీనారాయణ క్షేత్రానికి సంబంధించి కంప్లీట్ గా ఒక సాధువు అయినటువంటి ఒక పీఠాధిపతి నాకు తెలుసు. వారిని హైదరాబాద్ తీసుకొచ్చి ప్రసంగం ఏర్పాటు చేశాను. ఆయన దళితుడు. ఆయన చాలా ఇవాళ గుళ్ళోకి వెళ్ళాడు, చాలా వాళ్ళలో. అలాగే ఆయన ఫైట్ చేసే మనిషి కాదు, ఆయన వెళ్ళాడని ఆయన తెలుసు. అంటే ఈ వివక్ష ఆధ్యాత్మికంగా ఒక స్వామీజీ స్థాయికి వెళ్ళిన వ్యక్తి కూడా ఉందంటే ఇక మామూలు సామాన్యుడికి ఎలా ఉందనేది ఊహించవచ్చు. దీన్ని ఎవరికి బ్రిటిష్ వాళ్ళకి అంటడం నాన్ సెన్స్. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ కులం వచ్చింది, వాళ్ళు ఏదో ఊరికి కాపలా పెట్టారు. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ వయబుల్ ఆర్గ్యుమెంట్. అది చారిత్రకంగా సరైన వాదన కాదు. మన పుస్తకాలన్నింటిలో ఉంది, అది లేకుండా అక్కడికి పోతుంది. ఉన్నది ఉంది అని మనం ప్రాపర్ గా డయాగ్రైజ్ చేస్తే ప్రాపర్ గా మెడిసిన్ వేసుకోగలుగుతాం. స్వతంత్రం రాకముందు మన ధర్మ రాజ్యంలో ఉంటుండే, మనుస్మృతిని అనుసరిస్తుండే. వచ్చిన తర్వాత స్వేచ్ఛ వచ్చేసింది, ఎవరినైనా ఏదైనా. నేను అట్లా అనలేదు. మనుస్మృతి ఒక స్మృతి, దాంట్లో మనుషుల హక్కుల్ని కాల రాస్తున్నారు అనేది అయితే స్పష్టంగా ఉంది. మనుస్మృతి గురించి నేను రాశాను, మాట్లాడాను. అది మనుస్మృతి చాలా దుర్మార్గమైనది. ఆ దాంట్లో ఎన్ని ప్రక్షిప్తాలు, ఎన్ని ఒరిజినల్ నిజంగా అలా ఉందా, అసలు ఎప్పుడైనా ఇంప్లిమెంట్? అంటే మనుస్మృతిని మనం కాల్ చేసి భారత రాజ్యాంగం రాసుకున్న తర్వాత ప్రతి ఒక్క మనిషి హక్కుల గురించి అందులో పొందుపరుచున్నది, ప్రతి ఒక్క మనిషి హక్కుల గురించి మాట్లాడే హక్కులు ఉన్నాయని చెప్తున్నారు. ఇంకా అసమానతలు ఉన్నాయని అంటే నమ్మబుద్ధి అవుతుంది. చట్టంలో రాసుకున్న వెంటనే అన్ని ఇంప్లిమెంట్ అవుతుంది. ఇప్పుడు వరకట్నం అనేది మనకి చట్ట ప్రకారం నిషేధం, మీకు నాకు తెలుసు. కానీ ఎస్ఐ గారు, సిఐ గారు, జడ్జి గారు అందరూ వరకట్నాలు తీసుకుంటారు, ఇస్తారు. అందరికీ తెలిసిన విషయం. నేను కేసు పెట్టడానికి పోతే అవినీతి నిషేధం మనకు తెలుసు. ఓట్లు కొనడం నిషేధం, కానీ అందరూ ఓట్లు కొంటూనే ఉన్నారు, అందరూ తెలిసింది. అంచేత నిషేధం కావడం ఒక ఆస్పెక్ట్, సమాజంలో ఉండడం ఒక ఆస్పెక్ట్. సతి అనేటువంటిది వాళ్ళ నిషేధం. ఏది భార్యని భర్త చనిపోతే చచ్చిపోవడం, కాల్ చేయడం అనేది, అది బెంగాల్లో ఎక్కడో ప్రాంతంలో ఉండింది. దాన్ని నిషేధించారు.
కానీ అది నిషేధించకపోయినా ఇవాళ మనం వెళ్ళి మన తల్లుల్ని లేకపోతే మన తండ్రి చచ్చిపోతే తల్లిని తగలబెట్టం. ఎందుకంటే తప్పని మనకు ఒక అవగాహన వచ్చింది. మన జ్ఞానంలో అవగాహన వచ్చిన తర్వాత మనం దాన్ని ఆపుతాం. ఇలాంటి విషయాల మీద కులం అనేది తప్పు, మనం వివక్ష చూపించకూడదు, లేకపోతే మనకి వరకట్నం తప్పు, లేకపోతే అవినీతి తప్పు, మనం డబ్బులు తీసుకుని ఓట్లు వేయకూడదు. గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కూడా వచ్చింది. ఇప్పుడు అది టీచర్ల ఎలక్షన్స్ కూడా డబ్బులు తీసుకునే పరిస్థితి వచ్చింది. సెల్ ఫోన్ తీసుకుంటారు, రకరకాల గిఫ్ట్లు. దారుణం అంటే చదువుకున్న గ్రాడ్యుయేట్ పీజీలు డిగ్రీలు చదువులు లేక తీసుకుంటాను. గ్రామస్తులు ఇంకా చదువుకున్న తర్వాత ఓటు వేస్తాడు. వీళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్ డబ్బులు తీసుకుని ఓట్లు కూడా వేయరు. ఇంటి పేరు పడుకుంటాడు, వాడు వెళ్ళాల్సిన అవసరం కనిపించదు. అంచేత ఇది సమాజంలో ఒక చైతన్యం, ఒక జ్ఞానం అనేది రావటం చాలా ముఖ్యమైనది. ఈ జ్ఞానం వచ్చిన తర్వాతనే ఈ దురలవాట్లు, దుర్మార్గాలు చాలా వరకు అంతం అవుతాయి. కులం ఉన్నది, కులం తాలూకు సమస్యలు ఉన్నాయి, వాటికి మనం దాని పక్క బాధపడుతున్నాం. ఇది ఎక్కడెక్కడ కులం ఉన్నదో అన్ని చోట్ల మనం ఫైట్ చేసుకుని సాల్వ్ చేసుకోవాలి. కానీ సార్, ఈ కులాన్ని ఎవరు ప్రేరేపిస్తున్నారు అని అంటే ఆధ్యాత్మికంగా బాగా చదువుకున్న వాళ్ళ, డివోషనల్ పరంగా, లేదంటే భక్తి ఎక్కువ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ఇంత మెట్రోపాలిటన్ సిటీలో కూడా ఒక రూమ్ కావాలని అంటే ఓన్లీ వితౌట్ ఎస్సీలు లేదంటే ఎస్టీలు అని ఓన్లీ ఫర్ బ్యాచిలర్స్ అది దాన్ని పెట్టుకుంటారు. సో ఇలాంటి రోజులలో ఉన్నాం అని అంటే దీనికి ప్రేరేపితమైన కారణాలు ఏమై ఉంటాయి? అంటే ఇప్పుడు ప్రేరేపణ గురించి చెప్తున్నారా? ఒకప్పటి నుంచి మొదలైందే, కానీ ఇప్పుడు ఎందుకు ప్రేరేపితం ఎక్కువగా అవుతుందో అంటున్నాం. ఇప్పుడు గతకాలపు అవశేషాలు మన బ్రెయిన్ లో ఉండి మనం కులాన్ని ఒక ప్రైడ్ కింద తీసుకోవడం అనేది కొంత కమ్యూనిటీస్ లో ఇప్పుడు ఈ స్ట్రగుల్ తో బయటకు వస్తున్న ఇప్పుడు బీసీ కమ్యూనిటీస్ ఉన్నాయి, శూద్ర కమ్యూనిటీస్ ఉన్నాయి. ఇప్పుడు శూద్రులని మనుస్మృతి డిస్క్రిమినేట్ చేస్తుంది. కానీ రెడ్లు కానీ కమ్మోళ్ళు కానీ ఈవెన్ వెలమలు కానీ నాకు తెలిసి శూద్రులే అవుతారు. బ్రాహ్మణ క్షత్రియ వయసులు అంతా కలిపి మొత్తం పాపులేషన్ లో వాళ్ళు ఉండేది 5-6% దాటరండి, 8% ఉంటారు మహా అయితే. ఈ మిగతా 92% కూడా శూద్రులే. వాళ్ళందరినీ మనుస్మృతి డిస్క్రిమినేట్ చేస్తుంది. కానీ రెడ్లు కానీ కమ్మవాళ్ళు కానీ వెలమలు కానీ కాపులు కానీ చాలా మటుకు వాళ్ళు బయటకు వచ్చేసారు. వాళ్ళు ఏమి డిస్క్రిమినేట్ కావట్లేదు, గొళ్ళకి వెళ్తున్నారు, ఫంక్షన్స్ పెడుతున్నారు, వాళ్ళు పెట్టే వాటికి బ్రాహ్మణులు వచ్చి చదువుతున్నారు. మిగతా కమ్యూనిటీస్ వెనకాలండి. పైకి వచ్చిన కమ్యూనిటీస్ మిగతా కమ్యూనిటీస్ ని పైకి లాగడానికి ప్రయత్నం చేయకుండా వీళ్ళే దాడులు చేస్తారు. ఇప్పుడు కారంచేడులో కానీ చుండూరులో కానీ మనం చూసే అనేక ఇన్సిడెంట్స్ లో దాడులు చేసేవాళ్ళు ఈ శూద్రాగ్ర కులాలు. వీళ్ళకి మనం శూద్రులమే కదా, వాడు కూడా శూద్రుడే కదా అనే ఫీలింగ్ లేదు. ఇట్లా ఎవరికి వాడి సొంత క్యాస్ట్ ఇప్పుడు కాన్షియస్నెస్ ఉంది. బీసీ కమ్యూనిటీస్ లో మేమంతా గౌడ్లమే, వాళ్ళంతా యాదవులు, మేమంతా పద్మశాలీలు, మేమంతా మున్నూరు కాపులు, మేమంతా పూసల కమ్యూనిటీస్, మేమంతా కూడా మంగళ కమ్యూనిటీ, ఇలా ఫీల్ అవుతున్నారు. మనమంతా బీసీలో ఫీల్ కారు. అందువల్ల బీసీ కమ్యూనిటీస్ దగ్గర తేవడం సాధ్యం. బీసీలో కూడా డిస్క్రిమినేట్. ఇప్పుడు ఇంటర్ క్యాస్ట్ కులాంతర వివాహాల మీద దాడులు జరుగుతున్నాయంటే మీరు ఆశ్చర్యపోతారు. గౌడ్లు యాదవులు పెళ్లి చేసుకున్నప్పుడు దాడులు జరిగిన సందర్భాలు పద్మశాలీలు వీళ్ళిద్దరు బీసీలే. ఇప్పుడు బ్రాహ్మణ క్షత్రియులు వయసులు వదిలిపెట్టాడు, వాళ్ళు దాడులు చేసింది నాకు తెలిసి మాతృ ఇన్సిడెంట్ ఒకటి వయసులు చేశారు. మిగతా అన్ని చోట్ల బీసీల్లో కూడా దాడులు జరిగింది. ఎందుకంటే నా కులం అనేటువంటిది ఇది చాలా గొప్ప, నేను దీంట్లో అనే కుల ప్రైడ్ అనేది, కుల కాన్షియస్నెస్ అనేది మిగతా వాటితో కలవకుండా ఉండేటువంటి ఒక నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్ అనేది ఒకటి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇది కాదురా బాబు, నువ్వు దేంట్లో గర్వించడానికి ఏమీ లేదు, నీ కమ్యూనిటీని డెవలప్ చేసుకోవడానికి నువ్వు వర్క్ చేయి, ఎక్కడ దాకా ఓకే, కానీ ఖచ్చితంగా పక్క కమ్యూనిటీని డిస్క్రిమినేట్ చేయకూడదు అనేటువంటి కాన్షియస్నెస్ ని, ఆ జ్ఞానాన్ని మనం తీసుకెళ్ళాలి. ఇది ఎలా జరుగుతుందంటే పుస్తకాల ద్వారా, మాట్లాడడం ద్వారా, సొసైటీ ద్వారా, మీలాంటి మీడియా ద్వారా అందరి యొక్క చేతులు పడితే కానీ కొంతమంది ఎవరి కులాలు వాళ్ళకు ఉండాలి, ఎవరి సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళకు ఉండాలి, ఎవరి మతాలు వాళ్ళకు ఉండాలి అని చెప్తారు. అది యాక్సెప్టబుల్నా, అంగీకరించదగ్గ విషయం? రెండు వేరువేరండి. మతం అనేది ఒకదాని మీద ఒకటి ఎత్తి మీద ఉన్నవి కాదు, రెండు వేరువేరు ఆరాధన వ్యవస్థలు. ఇస్లాం కానీ, క్రిస్టియానిటీ కానీ, హిందూ మతం కానీ, లేదా జుడాయిజం కానీ, పార్సీ మతం కానీ, ఎవరి ఆరాధన వ్యవస్థలు వాళ్ళకున్నాయి. అవి మతాలు కొనసాగితే వచ్చిన ఇబ్బంది ఏం లేదు. అవి ఒకదాని ఒకటి డిస్క్రిమినేట్ చేసుకోవడం సాధ్యం కాదు. కానీ కులాలు ఒకదాని నెత్తి మీద ఒకటి ఉన్నటువంటి నిచ్చెన వ్యవస్థ అని చెప్పి దీన్ని సరిచేయడం. కులంలో అసమానత ఉంది. మతాల మధ్య విభేదాలు, వివాదాలు, గొడవలు ఉండవు, విద్వేషాలు ఉండొచ్చు, కానీ అసమానతలు లేవు. ఎవరు అలా క్లెయిమ్ చేసుకోలేరు. కానీ కులం రీచ్ అసమానత మనకి హోదా అనేది ఊళ్ళ దగ్గర నుంచి బయట కనిపిస్తాను. కులాన్ని మతాన్ని కలిపి చూడకూడదు. ఈ కులానికి సంబంధించినటువంటి అసమానతను ఎట్లా పోగొట్టాలి? ఇది ఎక్కడెక్కడ ఏ రంగాల్లో ఉంది? విద్యా రంగంలో ఉంది, సినిమా రంగంలో ఉంది, ఇప్పుడు మతంలో ఉంది. అందరూ పూజారులు కాలేరు, అందరూ ఇది కాలేరు. ఇవన్నీ కూడా ఏ రంగాల్లో ఉంది అన్ని చోట్ల పొలిటికల్ గా కూడా ఇవాళకి కొన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2 కమ్యూనిటీస్ మధ్య ఉన్నటువంటి పార్టీలు డామినెంట్గా ఉంది. మిగతా వాళ్ళని ఇప్పుడు ఇక్కడ కూడా మనం చూస్తే కనుక 2-3 కమ్యూనిటీస్ కనిపిస్తున్నాయి. కానీ ఎంత దారుణం అంటే సార్, పీఠాధిపతులు అని చెప్పుకునే చిన్నజీఆర్ స్వామి లాంటి వాళ్ళు కూడా ఒక వ్యక్తిని తాకకపోవడం,
లేదంటే ఒక వ్యక్తిని ముట్టుకోకపోవడం, అంటే ఇది దేనికి సంకేతం ఇస్తున్నట్టు? నేను జిగర్ స్వామి గారి మీద వారి వ్యవస్థ మీద నేను వ్యతిరేకంగా, అంటే సమతామూర్తి విగ్రహం పెట్టినప్పుడు నేను ఒక ఇష్యూ మీద ఒక వీడియో చేశాను, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. అంటే వారు ప్రింట్ చేసేది అంటే రామానుజుల గారి దగ్గర శ్రీభాష్యం అని ఉంటుంది, ఆ పుస్తకం ఎందుకు వేశారని నేను ఆయన క్వశ్చన్ చేస్తూ ఇది మీరు విత్డ్రా చేసుకోండి అని అన్నాను. వారిని వ్యక్తిగతంగా కలిశాను, వారి ఆశ్రమంలో కూడా మేము పెద్ద యాక్టివిటీ చేసాం, వారి రిక్వెస్ట్ మీద దాన్ని నేను అధ్యక్షత వహించాను. వారితో నేను చాలాసార్లు వ్యక్తిగతంగా మాట్లాడాను, ఈ సమస్యలన్నీ కూడా వారితో కూడా నేను మాట్లాడాను. ముట్టుకోవడం అనేది ఆయన చుట్టుపక్కల ఉన్న చాలా మందిని ముట్టుకోరండి, ఆయన ఏదో పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆయన ఎవరు తాకూడదు, ఆయనతో ఎగబడి తాకడానికి ఆయన ముట్టుకునే మనిషి కాదు, వాళ్ళకి ఏదో మడి అది ఉంటుంది కదా వాళ్ళ సిస్టమ్, అది పక్కన పెడితే కనుక ఇంకొంచెం డైనమిక్గా ఈ క్యాస్ట్లను కలిపేటువంటి ప్రయత్నం మీరు చేయాలి, ఈ విభేదాలకు వ్యతిరేకంగా పనిచేయాలి. సమతామూర్తిగా రామానుజులు ఎప్పుడైతే ఆలయ శిఖరాన్ని అప్పుడు త్రికోష్టియూర్లో ఏ విధంగా మీరు వినుంటారు, అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించారు, ఆ తర్వాత అది అంతకు నుంచి ముందుకు వెళ్ళలేదు. ఇప్పుడు మీకు ప్రస్థానత్రయం అంటారు హిందూ మతంలో, మీకు తెలుసు అనుకుంటాను, ప్రస్థానత్రయం విన్నారా మీరు? ఇప్పుడు ఉపనిషత్తులు, గీత, బ్రహ్మసూత్రాలు అంటారు, ఈ మూడింటిని కలిపి బ్రహ్మసూత్రాలు, వీటిని మూడింటిని కలిపి ప్రస్థానత్రయం అంటారు. ఇప్పుడు హిందూ మతంలో ఒక శాఖ ఏర్పాటు చేసుకోవాలనుకోండి, ఈ ప్రస్థానత్రయానికి భాష్యం రాయాలి. ఇప్పుడు ఆదిశంకరులు అద్వైత శాఖ అని మీకు తెలుసు, వారు ఈ బ్రహ్మసూత్రాలకు భాష్యం రాశారు, దాన్ని శారీరక భాష్యం అంటారు. అయితే ఆశ్చర్యం ఏంటంటే అద్వైతం అంటే అందరూ సమానం అని ప్రచారం చేసినటువంటి మనిషి ఈ దీంట్లో అపసూత్రాధికరణం చాప్టర్ ఉంటుంది. ఈ చాప్టర్లో శూద్రులు చాలా దుర్మార్గులు, వాళ్ళ పెదాలు కోసేయాలి, వాళ్ళ పెర్రలు కోసేయాలి, వాళ్ళ కాళ్ళు చేతులు తిరగొట్టాలని దరిద్రవంతా రాశారు. విజయ విహారంలో మేము నడిపేటప్పుడు దీన్ని అటాక్ చేస్తూ మేము ఆర్టికల్ రాశాం, ఇది చాలా అన్యాయం అని. ఇప్పుడు ఇదంతా వెయ్యాలి కదా, ఇవాళ మనిషి కాదు కదండి ఆదిశంకర్ల తర్వాత విశిష్టాద్వైతాన్ని రామానుజులు, మధ్వాచార్యుల ద్వైతం, ఇలా వేరు శాఖలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ విశిష్టాద్వైతాన్ని వారు ఏర్పాటు చేసినప్పుడు కూడా ఈ ప్రస్థానత్రయం అనే దానికి భాష్యం రాయడం అనేది ఒక సంప్రదాయం అన్నమాట. వారు కూడా బ్రహ్మసూత్రానికి భాష్యం రాశారు, వారు రాసిన భాష్యాన్ని శ్రీభాష్యం అంటారు. ఈ శ్రీభాష్యంలో కూడా ఇప్పుడు ఆచార్యుల వారితోటి వారు ఈ విషయంలో విభేదించి అద్వైతంతో విభేదించి విశిష్టాద్వైతాన్ని పెట్టుకున్నా కులాన్ని దగ్గరికి వచ్చేసరికి ఆచార్యులు ఇద్దరు ఒకటైపోయారు. ఆయన కంటే ఎక్కువ డోస్ పెంచి అసలు శూద్రులు మనుషులే కాదు, వాళ్ళకి గాలి కూడా తగలకూడదు, వాళ్ళు నడిచే శ్మశానాలు ఇవన్నీ రాశారు. రాసి వాళ్ళకి తీవ్రమైన శిక్షణని శ్రీభాష్యంలో కూడా రాశారు, అపశూద్రాధికరణం. వాస్తవంగా వేదంలో అలా లేదండి, అంటే వీళ్ళు ఇద్దరు కూడా వక్రీకరణ, అంటే వీళ్ళు చేశారా వీళ్ళ శిష్యులు ఎవరైనా వారి పేరు మీద చేశారా అది కూడా మనకు తెలియదు. అంటే ఒరిజినల్ ఆదిశంకర్లు ఏం చేశారా నేను అది అడిగాను, నేను వారిని కూడా జిగర్ స్వామి గారిని కూడా వారు చేసి ఉండకపోవచ్చు, వారి శిష్యులు ఎవరైనా చేశారు, మనకి దరిద్రం వద్దు, మీరు సమతామూర్తి విగ్రహం పెట్టారు, ఈ పుస్తకాన్ని వేయకండి, ఈ పుస్తకాన్ని మీరు డిజైన్ చేసుకుని మేము వేయట్లేదు, నష్టం వస్తుంది హిందూ మతానికి, దీన్ని చూపించి హిందూ మతంలో ఇంత దరిద్రాలు ఉన్నాయి మా దగ్గర ఏమీ లేవు అని ప్రచారం చేసుకుంటూ రోజు కన్వర్షన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మనం గనక ఈ వ్యవస్థల మీద కొట్లాడకుండా మనం ఇదే పుస్తకాలు వేసుకుంటే ఇప్పుడు దీన్ని వదిలిపెట్టేస్తే అతను నేను పాస్టర్ కాగలుగుతున్నాను, నేను ఇది కాగలుగుతున్నాను గౌరవాన్ని పొందుతున్నాను, కానీ మీరు మాత్రం నీ పెద్ద కోసేస్తాను, నీ పెద్ద కోసేస్తాను పుస్తకాలు ఇస్తున్నారు. ఇవాళ ఈ రోజు మీరు ఈ పని చేయకూడదు, హిందూ మతానికి నష్టం వస్తుంది. వారు నేను చెప్పిందంతా విన్నారు. నేను అంతకుముందు వీడియో పెట్టినప్పుడు నేను వెళ్ళినప్పుడు ఏమన్నా వీడియో పెట్టాను, ఇప్పుడు మీతో ఎలా మాట్లాడాను, వారితో నేను మాట్లాడాను, వారు పెద్ద మనసు పాపం అన్ని విన్నారు. మీరు ఇవన్నీ విత్డ్రా చేసుకోవాలి, కొన్ని వాళ్ళ పుస్తకాల్లో వాళ్ళ సాహిత్యాలు కూడా మేము చూపించాం, ఒక దశలో వారు వీటిని విత్డ్రా చేసుకుంటారని కూడా చెప్పారు. అది జరుగుతుంది కూడా. మేము కలిసి సంకీర్తన మండలి అనేది ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడంలో నేను మొత్తం దానికి బేసిస్ అంతా ఏర్పాటు చేసి వారి ఆశ్రమంలోనే పెద్ద మీటింగ్ పెట్టి కనీసం 600 మందిని విభిన్న శాఖలకు సంబంధించిన వాళ్ళని వారి సమక్షానికి తీసుకువెళ్ళి హిందూ మతాన్ని కాపాడేందుకు భక్తి ఉద్యమంలో కింది కులాలు ఉన్నాయి. అంటే మనం హిందూ మతాన్ని కాపాడాలంటే ఎంతసేపు బ్రాహ్మణులు వాళ్ళకి సంబంధించిన యజ్ఞయాగం చేయడం, వాళ్ళకి సేవ కప్పడం, వాళ్ళ గురించి ప్రవచనాలు చేయడం ఇక్కడతో సరిపెడతాం. గుడి నడుస్తుంది అంటే దాని వెనకాల క్రింది కులం లేక వర్క్ ఉంది, పల్లకి మూసేవాడు, ఈ ఆరతలు ఇచ్చేవాడు, లేకపోతే ఇంకో పని చేసేవాడు, రకరకాల కులాలకు రకరకాల యాక్టివిటీస్ ఉన్నాయి. భజన సంఘాలు అనేటువంటి దాంట్లో మీరు చూస్తే కనుక బీసీ కమ్యూనిటీస్ ఇంకా ఎస్సీ కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి. ఈ భజన సంఘాలు గౌరవిస్తే కనుక ఈ మతం నిలబడుతుందండి. ఒక యాక్టివిటీ ఇవ్వాలి మీరు వీళ్ళకి, లేదంటే వాడు చర్చకి వెళ్ళిపోతాడు, లేదంటే బయటకు వెళ్ళిపోతాడు అంటే వారు యాక్సెప్ట్ చేశారు. మేము సంకీర్తన మండలం అనే దాన్ని ఏర్పాటు చేస్తాం, ఇప్పుడు దాన్ని వారే నడిపిస్తున్నారు. మేము ఇప్పుడు ఏర్పాటు చేసిన తర్వాత నేను వేరే యాక్టివిటీ ఇచ్చా దానికి బయటకు వచ్చాను. మొన్న కూడా వారు అర్చకులకు సంబంధించిన శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేసినప్పుడు ప్రసంగించడానికి రమ్మంటే నేను యాక్చువల్గా భక్తుడిని కాదు, ఆ విషయాన్ని వారికి కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. నేను దేవుడికి వెళ్ళి దండం పెట్టే మనిషిని కాదు, నేను అజ్ఞాయ సాంప్రదాయానికి చెందిన. దేవుడు దండం పెట్టరా మీరు అంటే సార్ ఆ క్వశ్చన్ ఒక నిమిషం ఆగడుగురని పాయింట్ చెప్పాను. నేను అర్చకుల శిక్షణా శిబిరంలో నేను మాట్లాడితే బాగుండదని నేను చెప్పాను. మాట్లాడడానికి వారి నుంచి వచ్చిన తర్వాత నేను 2 సార్లు తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీలకి అర్చకుల శిక్షణ ఇవ్వడానికో, లేకపోతే లంబసింగి నుంచి ఎస్టీలు తీసుకొచ్చి వారి ఆశ్రమం ఉంది కదండి ముచ్చింతల దగ్గర, ఆశ్రమంలో శిక్షణా శిబిరంలో నేను కూడా
కొన్ని సబ్జెక్ట్స్ మీద వెళ్ళి మాట్లాడడం అనేది జరిగింది. అంటే వారు చెప్పిన తర్వాత నేను ఎక్కడ మాట్లాడినా, నేను హిందూ సమ్మేళనం నిర్వహించిన, హైందవ భక్తి కళా సమ్మేళనం లెక్కలు నిర్వహించాను. ప్రతిసారి నేను ఏం చెప్తానంటే, నేను భక్తుని గాను, నేను దేవుడిని కన్సీవ్ చేయలేను, నేను ఆ సంప్రదాయానికి చెందినవాడిని గాను, నేను అజ్ఞేయ సంప్రదాయానికి చెందినవాడిని చెప్తాను నేను. ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్న మీరు ముందు పెట్టండి. లేదు, దేవుణ్ణి మొక్కను అని అంటున్నారు కదా, అంటే ఎట్లా, ఎందుకు అంటున్నారు ఆ మాట? దేవుణ్ణి మొక్కను అంటే ఇప్పుడు దేవుణ్ణి నా నుంచి భిన్నంగా చూడను, లేదా ఈ సృష్టి క్లారిటీ. రమణమూర్తి గారు హిందువేనా, సెక్యులరా? సంపూర్ణంగా హిందువుని. ఓకే, సంపూర్ణంగా అంటే సంపూర్ణంగా హిందూకి తేడా ఏంది? హిందూ యొక్క ఏదైతే మూల ఆదర్శాలు, సూత్రాలు, దాని యొక్క ప్రధానమైనటువంటి పద్ధతులు, స్ఫూర్తి ఏదైతే ఉందో 100% దాన్ని కట్టుకున్నాను. ఓకే, మీరు హిందూనే? నేను హిందూ. ఓకే, జై శ్రీరామ్ అంటారా? జై శ్రీరామ్ అనడానికి నాకేం అభ్యంతరం లేదు. అంటే రాముడి జ్ఞానం వర్ధిల్లాలని అయితే మీరు ఒప్పుకుంటారు కదా. ఇప్పుడు నేను అజ్ఞేయ సంప్రదాయానికి సంబంధించిన మనిషిని, అద్వైతానికి చాలా ఇష్టపడే మనిషిని. అద్వైతులకి అజ్ఞేయవాదులకి దేవుడు లేడు. అంటే రెండింటికి భిన్నమైనటువంటి దేవుడు ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆస్తికులు అంటే మీకు తెలుసు కదా, ఆస్తికులు అంటే దేవుడు ఉన్నాడు అని చెప్పేవాడు. అస్థి అంటే కలడు అని, అస్థి అంటే లేడు అని. ఆస్తికులు ఉన్నాడు అంటారు. ఎవరున్నారు అంటారు? దేవుడు ఉన్నాడు. దేవుడు అంటే సృష్టికర్త. అంటే ఈ సృష్టికి ఒక కర్త ఉన్నాడు అని. దేవుడు అనే అర్థం అదే. ఈ సృష్టికి ఒక కర్త ఉన్నాడు, ఆయన దేవుడు అని చెప్పేవాడు ఆస్తికులు. ఈ సృష్టి కర్త లేడు, నా అస్థి లేడు అని చెప్పేవాళ్ళు నాస్తికులు. ఇప్పుడు ఈ సృష్టికి ఎవరైనా కర్త ఉన్నారని ఇప్పటిదాకా రుజువు కాదు. అంటే రుజువు కావాలి ఆ విషయం. అది రుజువు నిలబడే రుజువు అంటే రామాయణం జరిగింది, భద్రాచలంలో సీతమ్మ, రామాయణం విషయం పక్కన దేవుడికి సంబంధించిన సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం. రామాయణం కూడా వెళ్దాం మనం. ఏంటంటే ఇది రుజువు కావాలి. అంటే ఈ సృష్టికి దేవుడు మనకి ప్రతిదానికి. ఇప్పుడు ఈ గ్లాస్ ఉన్నది, ఈ గ్లాస్ ఎక్కడ తయారైందంటే ఫలానా ఫ్యాక్టరీలో తయారైంది, మ్యానుఫ్యాక్చరింగ్. ఆ ఫ్యాక్టరీ ఉందంటే మీరు నేను వెళ్తే అక్కడ ఉంటుంది. ఆ ఫ్యాక్టరీ ఎక్కడ తయారైందని నేను అడుగుతాను. ఆ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి రేకులు, పిల్లర్స్, లేకపోతే మెషినరీ అంతా ఎక్కడి నుంచి వచ్చి అది కూడా మనకు దొరుకుతుంది. అంతే కదా. సృష్టిలో ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది. దీని కార్యకారణ సంబంధం అంటాం ఫిలాసఫీలో. కాజ్ అండ్ యాక్షన్ అని ఇంగ్లీష్లో కాజ్ అండ్ యాక్షన్ అంటాం, తెలుగులో లేకపోతే మన భాషలో కార్యకారణ సంబంధం అంటాం. ఇది కార్యం అండి. ఫ్యాక్టరీ దీనికి కారణం. అక్కడికి వెళ్తే అది మళ్ళీ కార్యం. దానికి కారణం మళ్ళీ దానికి ఇనుముతో తయారు చేసిన పిల్లర్. మళ్ళీ పిల్లర్ ఆ ఇనుము దగ్గర ఇది ఎక్కడి నుంచి ఉంటే దీని ఐరన్ ఓర్ నుంచి తీసాం, అది కారణం. ఇట్లా లింక్ వెళ్తూనే ఉంటుంది. ఇప్పుడు చిట్ట చివరి లింకు, సరే ఇదంతా ఎక్కడ తయారైంది? భూమి నుంచి వచ్చినాయి. భూమి సూర్యుడి నుంచి వచ్చింది. సూర్యుడు బిగ్ బ్యాంగ్ ద్వారా సైన్స్ చెప్తున్నాడు అంతా కలిసి ఒకే దగ్గర ఉండేది, అంతా ఒక పేలుడు ద్వారా బయటకు వచ్చింది అని విన్నాం మనం. అంటే అక్కడ దాకా వచ్చింది, అవునా? ఇప్పుడు ఆ తర్వాత మనం ప్రశ్నలు వేసుకుంటూ వెళ్తుంటే సైన్స్ డెవలప్ అవుతూ వెళ్తుంది. ఏ క్షణాన ప్రశ్నలు ఆపేస్తే ఆ క్షణం మనం ఆగిపోతాం కదా. అయితే ఈ ప్రశ్నలు దీని అంతటికి ఇదంతా దేవుడు తయారు చేశాడబ్బా, సృష్టించాడు. ఏమి లేకుండా ఎలా తయారవుతుంది? ఇప్పుడు ఓ ఫ్యాక్టరీ లేకుండానే ఇది తయారైందని మీరు నాతో అన్నారనుకోండి. నేను అడిగాను, ఏమన్నా ఉపేంద్ర గారు ఇది ఎక్కడ తయారైందని? ఎక్కడ లేదండి, అలా వచ్చింది దానికి అదే అని. అంటే భలేవారు అని అంటా కదా, నేను ఒప్పుకుంటానా? అవునా? ఇంత చిన్న గ్లాస్కే ఒక కారణం లేకపోతే నేను ఒప్పుకోవట్లేదు. ఇంత పెద్ద సృష్టికి కూడా కారణం ఉండాలి కదా. అంటే దానికి కర్త ఉండాలి కదా, దానికి కారణం ఉండాలి కదా. ఈ కార్యానికి ఫిలాసఫికల్ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇంత పెద్ద సృష్టికి కారణం దేవుడు అని నాకు ఆస్తికులు ఆన్సర్ చెప్తాను. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇదే దేవుడు మళ్ళీ కార్యం అవుతాడు. ఇంత పెద్ద సృష్టికి కారణం ఉండాల్సి వస్తే దాన్ని తయారు చేసిన దేవుడు కూడా కారణం. అంటే మీ ఉద్దేశంలో చెప్పండి, దేవుడు అనేవాడు నేను కన్క్లూడ్ చేస్తాను. ఇప్పుడు ఈ దేవుడికి కారణం ఏమిటంటే, ఆస్తికులు అది అడగకూడదు. దేవుడు స్వయంభూ, ఆయన ఎక్కడి నుంచి అది అడగకూడదు. అంటే ఇది ఒక ఫుల్ స్టాప్ అనమాట. సమ్వేర్ యూ మస్ట్ స్టాప్. ఇదే ప్రశ్న మానవ శాస్త్ర విజ్ఞానం అనేది నేను చెప్తాను. మానవ విజ్ఞానం అనేది ఎక్కడ ఫుల్ స్టాప్ పెడితే అక్కడ ఆగిపోతుంది. ఆస్తికులు ఫుల్ స్టాప్ పెడుతున్నారు దేవుడు అని, నాస్తికులు కూడా ఫుల్ స్టాప్ పెడుతున్నారు. నాస్తికులు ఏమంటున్నారు? నేను అడుగుతున్నాను వాళ్ళని, ఏమండి ఈ సృష్టి ఎక్కడి నుంచి అని. వాడు దేవుడి నుంచి అని చెప్తున్నాడు. వీడంటాడు దేవుడు లేడు అని. దేవుడు లేడని నిరూపించు అంటాడు. వాళ్ళని దేవుడు లేడని నిరూపించడం, దేవుడు ఉన్నాడని నిరూపించమని వాళ్ళు అంటారు. ఈ ప్రశ్న అడిగితే దేవుడు ఉన్నాడని మీరు నిరూపించండి అంటాడు. అది తప్పండి. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు కరోనా ఉంది, కరోనా ఉంది అంటే ఒక సర్టిఫికేట్ ఇచ్చాం, కరోనా లేదంటే కూడా సర్టిఫికేట్ ఇవ్వాల్సి వచ్చింది. కరోనా అనేది ఒక సూది మన మీద కొన్ని లక్షల టెస్ట్ చేసి అంత చిన్న వైరస్ అది ఉందని లేదని చెప్పడానికే మనకి ఒక సర్టిఫికేట్ అవసరమైంది, ప్రూఫ్ అవసరమైంది. లేదంటే నాకు ప్రూఫ్. ఒకప్పుడు సృష్టి మొత్తం ఈథర్లో ఉందని నమ్మేవారండి. ఈథర్ అనేటువంటి ఒక పదార్థంలో. ఇది సైంటిస్టులు ప్రయోగాలు చేసి ఈథర్ లేదని కనిపెట్టారు.
తర్వాత ఈధర్ లేదని ప్రయోగంలో కనిపెట్టే దేవుడు లేడు కూడా కనిపెట్టాలంటున్నాను నేను. దేవుడు లేడడానికి సైంటిఫిక్ ప్రూఫ్ కావాలి. సృష్టి దానికి అదే తయారైంది అని. ఆ ప్రూఫ్ నాస్తికుల దగ్గర లేదు. అంటే ఆస్తికత్వం నాస్తికత్వం ఏ ప్రూఫ్ లేనటువంటి నమ్మకాలు, విశ్వాసాలు, ఈ రెండు ఒకటే. అంటే ఇంతకేంటి దేవుడు ఆస్తికత్వం ఏం తేడా లేదు. దేవుడు విశ్వాసాలు. కంక్లూడ్ చేస్తాను. ఒక నాణ్యానికి 2 కాయిన్స్ అనమాట ఉన్నట్లు, రెండు ఒకటే అనుకోండి. ఎగ్జాక్ట్ గా సృష్టికి అంటే దేవుడు ఉండడం లేదని మీరు అంటారు కదా, సృష్టికి కారణం ఉందా లేదా, సృష్టికర్త ఉన్నాడా లేదా, ఈ క్వశ్చన్ ఆన్సర్ నాకు తెలియదు. ఓకే. ఈ తెలియదు అనే వాళ్ళని అజ్ఞేయవాదులు అంటారు. జ్ఞానం అంటే మీకు తెలుసు కదా, నాలెడ్జ్. అలాగే జ్ఞేయం అంటే తెలుసుకోదగ్గది, దాన్ని నోబుల్ అంటాం అనమాట. తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేది, అది తెలుస్తుంది మీకు ప్రయత్నిస్తే. అజ్ఞేయం అంటే తెలియనిది, తెలియశక్యం కానిది, తెలియనిది అని. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు మీరు నన్ను మీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు అని అడిగారు అనుకోండి, లేకపోతే మీ మిత్రుడు ఆయన ఎక్కడో ఆశ్రమంలో ఉన్నాడో లేదో నాకు తెలియదు. నేను కరెక్ట్గా అలా చెప్పగలుగుతాను, ఫోన్ చేస్తేనే చెప్పగలుగుతాను. ఏమో తెలియదండి అని చెప్తాను. అది కరెక్ట్ ఆన్సర్ అవుతుందా? లేదంటే పక్క గదిలోనే ఉన్నాడు అని నేను చూడకుండా చెప్పడం కరెక్ట్ అవుతుందా? తెలియదండి అనడమే కరెక్ట్. చాలా సార్లు తెలియదన్నా కరెక్ట్ అవుతుంది. ఈ తెలియదు కరెక్ట్ కాబట్టి ఈ తెలియదు అనే వాళ్ళని అజ్ఞేయవాదులు అంటారు. ఆశ్చర్యం ఏంటంటే భారతదేశంలో అనేక ప్రాచీన సాంప్రదాయాలు అజ్ఞేయమే. ఋగ్వేదంలో కూడా అజ్ఞేయవాదం, బుద్ధిజం అజ్ఞేయవాదం, జైనిజం అజ్ఞేయవాదం. వీళ్ళు దేవుడి గురించి మాట్లాడరు, అగ్నాస్టిసిజం అంటాం ఇంగ్లీష్ లో. అర్థమైంది? నేను ఆ స్కూల్కి చెందినవాడిని అంటే నేను తెలియదు చెప్తాను, ఉందని లేదని కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. అది ఇప్పటికి తెలియదు, మీకు ఎంత తెలుసో అంతే చెప్తారు. ఇది నిరూపణ కాలేదని కాలేదు, రైట్. ఇది కాకుండా అద్వైతం వేరే సిద్ధాంతం భారతదేశంలో ప్రాచీనమైనటువంటి ఋషులు దాన్ని తవ్వుకుంటూ వెళ్ళారు ఉపనిషత్తుల్లో. ఏమిటి సృష్టికి ఎవరు కారణం? ఈ ముక్కు కారణం ఎవరు, కన్నుకు కారణం ఎవరు? కేనోపనిషత్తులో మీకు భలే ప్రశ్నలు ఉంటాయి. ఈ కంటి యొక్క చూపు కారణం ఎవరు, చెవికి చెవి, శ్రోత్రస్య శ్రోత్రం ఫంక్షన్ అని చెవికి చెవి అన్నారు. అంటే చెవికి వినికిడి శక్తికి ఏమిటి కారణం అని వాళ్ళు తవ్విన తర్వాత చివరికి వాళ్ళు కనుక్కున్నటువంటి ఆన్సర్ ఏమిటంటే మోస్ట్ షాకింగ్ అది తత్వమసి అని. అంటే నువ్వే అంటే ఈ సృష్టి ఏదైతే ఉందో ఇదే సృష్టికర్త, ఇది పరిణామం చెందింది అని కనిపెట్టారు వాళ్ళు. అంటే ఈ సృష్టికి మూలాన్ని వాళ్ళు బ్రహ్మం అన్నారు. బ్రహ్మ కాదండి, బ్రహ్మం. ఆత్మ అన్నారు. ఏమన్నా ఇష్టం లేక తత్ అన్నారు, అంటే అది అని. అది ఏదైతే ఉన్నదో ఈ మొత్తం ఈ సృష్టి యొక్క పదార్థం లేదా సృష్టికి సంబంధించిన తత్వం ఏదైనా అది ఒకటే. అంటే మానవ జీవన విధానం అది ఒకటే. ఏకమేవా ద్వితీయం అన్నారు. అంటే ఒకటే, అద్వితీయం అంటే రెండు కానిది, అదొకటే. ఇప్పుడు మనం అంతా అదే. అంచేత అహం బ్రహ్మస్మి, తత్వమసి, సర్వం ఖల్విదం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, ఈశావాస్యమిదం సర్వం. ఇదంతా కూడా భారతీయ ఋషులు కనుక్కున్న అద్భుతమైన జ్ఞానం. మొట్టమొదటి వేదాలు ఉన్నాయి, తర్వాత ఉపనిషత్తులు వచ్చినాయి. అది ఉపనిషత్తులు వేదం మీద తిరుగుబట్టే. ఉపనిషత్తుల తర్వాత చాలా కాలం తర్వాత మీరు చెప్పిన పురాణాలను రాముడు వచ్చారు. అర్థమైంది? ఈ రెండు ఇతిహాసాలు, ఇది రామాయణ భారతం, ఆ తర్వాత అష్టాదశ పురాణాలు వచ్చినాయి. ఇది ఇంకా తర్వాత ఎప్పుడో జరిగినాయి. ఇప్పుడు ఈ పురాణ హిందూ మతానికి సంబంధం లేకుండా ఉండేటువంటి హిందూ శాఖలు ఇప్పటికీ ఉన్నాయి. మీరు రాముడు అన్నారు కదా ఇందాక, రాముడిని దేవుడు అని అంగీకరించినటువంటి అనేక హిందూ శాఖలు ఉన్నాయి. రాముడు దేవుడు అని అంగీకరించినటువంటి హిందూ శాఖలు అదేంటి? ఆర్య సమాజ్ ఉంది. ఆర్య సమాజ్ దయానంద సరస్వతి భావాలని నేను 2000 సంవత్సరంలో మా విజయవాడలో పెద్ద సీరియల్ రాశాను. దానివల్ల మా ఆఫీస్ సీజ్ చేసి దాడులు చేసి మొత్తం నా మీద కేసులు పెట్టి కనీసం నేను ఆ కేసు 7 ఏళ్లకు ఎంతో కొట్లాడాను. అప్పుడే అది నాకు బయలు రావడానికి 2 నెలలు పట్టింది. మా ఆఫీస్ బాయ్ని కూడా అరెస్ట్ చేశారు. బయట విజయవాడ పట్టుకుని అరెస్ట్ చేశారు. అంత సీరియస్ ఎక్కడ కనిపిస్తే అక్కడ. ఎందుకంటే మేము దయానంద సరస్వతి ఐడియాలజీ రాసాము. సరే ఆ వివరాలు పోతే అది కేసులోకి పోతాను నేను, దాని జోలికి పోవట్లేదు. దయానంద సరస్వతి రాముడు కృష్ణుడు మహా అయితే గొప్పగా రాజులై ఉంటారు, వాళ్ళ దేవుళ్ళు ఎందుకు అవుతారు అని చెప్తాను. అలాగే నేను మా హెచ్పికి నేను ప్రధాన కార్యదర్శి, హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ. మా అధ్యక్షుడు అనేక సాంప్రదాయం చెందిన వాళ్ళు, 1000 మంది సాధువులు, ఎక్కువ మంది కింది కులాలకు చెందిన వాళ్ళే. ఒరిస్సాలో డెంకనాల్ అనేటువంటి ప్రాంతంలో వాళ్ళ కేంద్రం ఉంది. ఒరిస్సా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి శాఖలు అనేక సాంప్రదాయం. వాళ్ళు హిందువులే, వాళ్ళు యజ్ఞయాగాలు చేస్తారు, కానీ రాముడిని కృష్ణుడు ఒప్పుకోరు. అయ్యవాజీ సాంప్రదాయం ఉంది కేరళలో, వాళ్ళు రాముడి కృష్ణ ఒప్పుకోరు, అర్థం ఏదో మెయింటైన్ చేస్తారు. చాలా మంది అద్వైతులు అదే మెయింటైన్, పురాణ హిందూయిజంతో మాకు సంబంధం లేదని చెప్పి. అది ఈ మధ్యకాలంలో ఇది పెరుగుతున్నటువంటి ట్రెండ్. కానీ ఇప్పుడు రాముడిని గౌరవించడం, భక్తి సాంప్రదాయం, ఇది ఇప్పుడు మనకి పురాణం ఉందండి, మీకు వేదం ఉందనుకోండి. వేదం 4 వేదాలు అత్యంత ప్రాచీనమైనది. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం. వీటిలో ఋగ్వేదం అత్యంత ప్రాచీనం. అయితే నేననేది ఏంటంటే వేదంలో అక్కడ గుడి లేదు.
వేదంలో ఉన్నటువంటి దేవతల గురించి నేను చెప్తే మీరు గుర్తుపట్టలేరు. ఓకే, వేదంలో రాముడు లేడు, వేదంలో కృష్ణుడు లేడు, వేదంలో పురాణ హిందూ మతానికి సంబంధించి కాదు, వేదంలో శివుడు కూడా లేడు. ఇంకా షాక్. అయ్యో, వేదంలో విష్ణుమూర్తి ఉన్నాడు కానీ చాలా మైనర్ గాడ్ అని, చిన్నవాడు అనమాట. వేదంలో ప్రధానమైన దేవుడు ఇంద్రుడే, అగ్ని ప్రధానమైన దేవుడు, ఇంద్రుడు ప్రధానమైన దేవుడు, వరుణుడు ప్రధానమైన దేవుడు, ఇంకా రకరకాల పేర్లు. అపమ్న పాత అంటే ఒక దేవత, ఎవరన్నా హిందూ గుర్తుపడతాడా? కుహు అంటే ఒక దేవత, ఎవరిని గుర్తుపడతారా? వాళ్ళ పేర్లు కూడా తెలియదు. సినీ వాలి ఒక దేవత, ఎవరిని గుర్తుపడతారా? ఇవన్నీ వేదాల్లో ఇలా అనేక పేర్లు చెప్తాను నేను. ఓకే, అయితే వేద ఋషిని ఎవరినైనా మనం ఆయన్ని బతికించి ఇప్పుడు హిందూ మతాన్ని చూపించామనుకోండి, ఆయన అది తన మతం గుర్తుపట్టలేడు. ఇదే మతం అంటాడు ఆయన. ఎందుకంటే వేదంలో గుడి లేదు, వేదంలో ఎవడు గుడి కట్టలేదు, పూజ చేయలేదు, వాళ్ళకి తెలియదు గుళ్ళు. ఇప్పుడు మనం పూజించే గుళ్ళు తర్వాత వచ్చినాయి. ఓకే, భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన గుడి ఎక్కడ ఉందో తెలుసా మీకు? గుడిమల్లం అని మన చిత్తూరు దగ్గర ఉంది, అదే ప్రాచీనమైంది. దాంట్లో శివాలయం ఒకటి ఉంది. అది నాకు తెలిసి ఒక అంచనా ప్రకారం ఆ శివాలయం అనేటువంటిది ఒక 2000 ఏళ్ళ దాకా ఉంటుంది. అంతగా దాటి ప్రాచీన ఆలయం ఎక్కడ లేదు. ఆ దాంట్లో ఉన్న శివుడు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. లింగం ఉంటుంది, దాని మధ్యలో శివుడు కనిపిస్తాడు. ఆయన మీరు కనిపించేది ఇప్పుడు 6 ప్యాక్ శివుడు ఇలా తపస్సు చేసి ఆ శివుడు ఆ తర్వాత వచ్చాడు క్యాలెండర్స్ లో. ఈ శివుడు కాదు. మీకు ఒక ట్రైబల్ కిరాతక జాతులకు సంబంధించినటువంటి ఇలా బాణం పట్టుకుని ఇలా ఉన్నటువంటి శివుడు కనిపిస్తాడు. మీరు మామూలుగా మీ సెల్ ఫోన్ లో బ్రౌజ్ చేస్తే గుడిమల్లం ఆలయంలో అంటే ఇప్పుడు మనం చూసే శివ విగ్రహాలన్నీ కూడా నిజమైన శివుడు విగ్రహాలు కావన్నట్టు. ఏది బాడీ ఫిట్ గా ఉన్నట్టు పరిణామ క్రమంలో మారుతూ వస్తుందండి. ప్రతి 100 ఏళ్ళకి మీరు పాత విషయాలు గుర్తుపట్టలేరు. ఇప్పుడు మనకు తెలిసినటువంటి ఈ సిమెంట్ విగ్రహాలని ఒక 200 ఏళ్ల క్రితం చూస్తే హిందువులు గుర్తుపట్టలేరు. అంత క్రితం ఇంకో వేరే ఉంటుంది. అంటే వేదంలో అసలు వీళ్ళు ఎవరు లేరు అంటాను. గుళ్ళు లేదు, వేదాల్లో గుళ్ళే లేవు. గుడి ఉందని తెలియదు వాళ్ళకి. గుడికి వెళ్ళాలి, పూజ చేయాలని తెలియనటువంటి వాడు వేద ఋషి. ఏం చెప్తుంది వేదం? ప్రధానంగా యజ్ఞం యాగం చేసేవారు, జంతువులు బలిచేవారు, యజ్ఞయాగాలు చేసేవారు, అందరూ చేసేవారు. మొన్న అంటే నేను చాలా పెద్ద వివాదం, వేదాల్లో జంతువుల్ని బలించొచ్చా, బలి చేయొచ్చని ఉందా? ఆవులు కూడా బలి చేయొచ్చని ఉందంటే చాలా కష్టంగా ఉంటుంది తినే వాళ్ళకి. నేను తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రింట్ చేసినటువంటి ఋగ్వేద సంహితలో నేమాని వెంకట నరసింహ శాస్త్రి గారు వాళ్ళది ఇప్పుడు కాదు, ఇప్పుడు 80లో వేసిన పుస్తకం. నేను దాంట్లో ఒక సూక్తం మొన్న టీవీ ఛానల్లో చదివినిపించాను. వేదాల్లో ఆవుల్ని బలించొచ్చు అని ఉందా? ఒక దశలో ఉంది, తర్వాత మారింది. అంటే వేదం ఒక రోజులో రాలేదు. అంటే వేదం బ్రహ్మముఖాల నుంచి వెలువడింది అనే వాళ్ళకి దానం. నేను అటువంటి మనిషిని కాదు. అంటే వేదం ఒక రోజులో ఏర్పడింది కాదు. వేదం మానవ జాతి చరిత్రలోనే అత్యంత ప్రాచీనమైన సాహిత్యం అంటే ఋగ్వేదం. అంటే మజాక్ కాదు, అంటే దాని ప్రేమతో అభిమానంతో మాట్లాడుతున్నాను నేను. అంటే మన తాతగారు అట్లా ఉన్నాడని మనకు నచ్చితే నచ్చకపోతే వేరే విషయం. వేదంలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. అసలు మతంలో అన్ని చోట్ల బాగా పనికొచ్చే గొప్ప ఆదర్శాలు, గొప్ప విలువలు ఉంటాయండి. మనం అభ్యంతరం పెట్టేవి పనికిరాని కూడా ఉంటాయి. పనికిరాని వదిలిపెట్టాలి, పనికొచ్చి ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి తరం అదే చేయాలి. అలా చేస్తూ వస్తుంటే మతం మారుతూ వస్తుంది. ఎవల్యూషన్లో మారుతూ ఉన్నాం. మనమే కాదు, క్రిస్టియన్స్, ఇస్లాము అంతా కూడా వాళ్ళు ఒకప్పుడు చేసిన పనులు ఇప్పుడు చేయలేరు. వాళ్ళు కూడా మారాల్సిందే. వాళ్ళు మారుతూ ఉన్నారు, మారాల్సిందే. ఎవల్యూషన్ ప్రతి మతానికి ప్రధానమే. ఇప్పుడు వేదంలో మనకి అన్ని రకాల జంతు బలులు ఉన్నాయి. ఎందుకు లేవు? అశ్వమేధ యాగం ఉంది. చాలా మనం చూడలేనంత అశ్లీలమైనటువంటి కర్మకాండ ఉంది. నేను మొన్న ఆవుల్ని గోవుల్ని హత్య చేయొచ్చా, గోహత్య చేయొచ్చలేదు మీరు నా అభిప్రాయం అడుగుతున్నారా లేదా వేదం అభిప్రాయం అడుగుతున్నారా? లేదు, వేదాలని ఉద్దేశించి చెప్తున్నా. వేదంలో కొన్ని చోట్ల ఎద్దుల్ని ఆవుల్ని బలిచ్చిన ఉదాహరణలు ఉన్నాయండి. ఎద్దుల్ని ఆవుల్ని బలివ్వకండి, అవి చంపకూడదు అనే అభిప్రాయం కూడా తర్వాత వచ్చింది. అది కూడా ఉంది వేదంలో. ఆ తర్వాత మెల్లగా కొంచెం పురాణాల యుగం వచ్చేసరికి, కాలం వచ్చేసరికి వేదంకి గోవుకి రెస్పెక్ట్ వచ్చింది. ఆ తర్వాత అది ఎప్పుడో సర్వదేవతా స్వరూపమైంది. అది ఎవరికి తెలియదు, ఆ రోజుల్లో తెలియదు. అంటే వేదంలో చంపడము, మానటము ఇవన్నీ ఉన్నాయి. ఒక దశలో మానటం, ఒక దశలో చంపడం ఉన్నాయి. అలా అంటే పండితులకు కోపం వస్తుంది. ఎవరో ఒకళ్ళు నా మీద వీడియో పెట్టారు, ఇలా మాట అంటావా అని. వాళ్ళు వేద పండితులు. నేను సుమారుగా 4 గంటలు నిన్న ఒక 2 రోజుల క్రితం 4 hours రికార్డ్ చేశాను నేను. మొత్తం వేద సూక్తాలు, యజుర్వేదం, ఋగ్వేదం, వాటిలోంచి నెంబర్లు, పేజీలు చదువుతూ వినిపిస్తూ ఉన్నాను. ఎవరెవరి ట్రాన్స్లేషన్స్ నెంబర్తో సహా, శారణాచార్యుల యొక్క అనువాదంతో సహా. ఒకటి కాదు, 4 గంటల ఇంటర్వ్యూ అంటే మీరు చూసుకోండి. అది 2-3 రోజుల్లో వస్తుంది. ఇదే సబ్జెక్ట్. కానీ ఇది చెప్తూ నేను ఏం చెప్పానంటే, వేదంలో ఇది ఉంది, వేదంలో ఇది ఉంది, ఇది దుర్మార్గమైందని చెప్పడం నా ఉద్దేశం కాదండి. ఇప్పుడు మనకి ఊళ్ళల్లో చాలా చోట్ల జంతుబలి ఉంది కదా. నేను జంతుబలి చేయను. నేను జంతువుల యొక్క చిన్న దాన్ని కూడా అంగీకరించను. సర్వప్రాణి సమాహితం నేను చెప్తున్నా కదా. నేను జంతువుకు సంబంధించిన పాలు, పెరుగు లాంటి ఉత్పత్తులు కూడా ముట్టుకోను. కోడి మేక కాదు, నేను పాలే తాగని చెప్తాను కదా. పెరుగు వేసుకోను. అసలు యానిమల్ కి సంబంధించిన ప్రోడక్ట్ ముట్టుకోవాల్సింది. నేను సబ్బు వాడని చెప్తున్నాను. యానిమల్ ఫ్యాట్ ఉంటుంది దాంట్లో. అంత స్ట్రిక్ట్ గా ఉంటాను నేను. సబ్బు వాడను.
నేను కాదు, మా 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 కథించాస్తి పత్రంలో ఉన్నటువంటి అనేక మంది ఇలా పాటిస్తారు. అంటే మీరు పాలు ఇవి ఏం నేను తీసుకోండి. ఓకే, పళ్ళు గిట్లా తీసుకుంటారా? ఫ్రూట్స్ గిట్లా? ఫ్రూట్స్ తీసుకుంటాను. అంటే యానిమల్ యొక్క హింసకి సంపూర్ణంగా వ్యతిరేకం. ఓకే, అంటే అంచేత నేను ఈ మాట చెప్పాను అనుకోండి, వేదంలో నువ్వు వేదాలను చంపమంటున్నావు, నేను చంపట్లేదు, అది అలా ఉంది, దాన్ని మనం ఏం చేస్తాం అంటే వేదంలో ఉన్నటువంటి ఆ విషయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళక్కర్లేదు. వేదంలో అశ్వమేధ యాగం ఉంది, ఎట్లా చంపారు, కత్తికి ఏ విధంగా. సార్ మీరేమో వేదాలలో అసలు గుళ్ళే లేవు అంటున్నారు, కానీ ఇప్పుడు సంస్కృతి సాంప్రదాయాలు చూస్తే విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ గుళ్ళు ఉన్నాయి, గోపురాలు ఉన్నాయి, విగ్రహాలు ఉన్నారు, మనం పూజలు చేస్తున్నాం. అంటే ఈ తర్వాత పీరియడ్లో వచ్చిందండి. అంటే వేదం తర్వాత ఉపనిషత్తు తర్వాత ఈ గుళ్ళు గోపురాలు ఏదో దశలో వచ్చినాయి మనకి. అవన్నీ కూడా రీసెర్చ్ చేయాలి. ఇప్పుడు ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి. వేదకాలంలో ఏ గుడి లేదు, ఎవరికి తెలియదు గుడి. ఇవన్నీ కొత్త మతం అండి. ఇప్పుడు కంపారిటివ్గా కొత్త మతం అంటే ఇప్పుడు ఈ 100 ఏళ్ళలో వచ్చిందని కాదు, ఇది కూడా 1000 ఏళ్ళ ప్రాంతం, ఇవాళది కాదు. కానీ అందరూ అనుకుంటున్నట్టు ఇది రాముడు 60,000 ఏళ్ళ నుంచి వచ్చాడు, ఈయన 70,000 నుంచి, అది వెర్రతనం. మానవజాతి చరిత్ర 2-3 లక్షల ఏళ్ళు దాటలేదు. మతం ఏ మతం వయసు చూసినా 10,000 ఏళ్ళు దాటదు. ఇప్పుడు నా పేరు ఉపేందర్ సార్, నేను కూడా హిందూనే. ఓకే, పొద్దున్న లేస్తే శివాలయానికి వెళ్తాను, లేదంటే ఒక ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తాను, రామాలయానికి వెళ్తాను, బొట్టు పెట్టుకుంటాను, దేవుడిని మొక్కు వస్తాను. ఇప్పుడు మీ పేరు రమణమూర్తి గారు, మీరు హిందూనే, నేను హిందూ. మీకు నాకు ఏం తేడా అంటే ఏం చెప్తారు మీరు? నేనేమంటానంటే మీరు ఆస్తిక హిందువును, నేను అజ్ఞేయ హిందువుని, అది మొదటి తేడా. ఓకే, నాకు అద్వైతం పైన అభిమానం ఉంది, మీకు అద్వైతం అనేది ఉన్నదనేది పెద్దగా ఇప్పటిదాకా టచ్ లోకి రాలేదేమో అని అనుకుంటున్నాను నేను. అంటే సాహసం క్షమించండి, అంటే యాజ్ ఏ కాన్సెప్ట్. ఇప్పుడు ఇప్పుడు మీరు కేరళలో నారాయణ గురు చరిత్ర నేను వివరంగా రాశానండి. వారి దగ్గరికి వెళ్ళాను, వారు కింది కులాల్లో పుట్టారు ఆ మహానుభావుడు. ఆయన మొట్టమొదట తన కులస్తులు గుళ్ళలకు వెళ్ళలేనటువంటి, గుళ్ళకు దగ్గరికి కూడా వెళ్ళలేనటువంటి రోజులు, అంటరాని కులంలో పుట్టాడు ఆయన. తనకు ప్రజల గురించి ఆయన ఏం చేశాడంటే, నెయ్యర్ అని ఒక నది ఉంది, ఆ నదిలో దూకి ఓ పర్టికులర్ రోజు చెప్పాడు, ఈ రోజు చేస్తాను మీకు పరిష్కారం అని. దాంట్లో దిగి ఓ రాయి పట్టుకొచ్చాడు, ఇది పూజించుకున్నానండి. అరువిపురం అనేటువంటి చోట ఇప్పటికీ ఆ ఆలయం అలాగే ఉంది. నేను ఫోటోలు తెచ్చాను, నేను వెళ్ళొచ్చాను. అక్కడ ఉండిపోమని కూడా అడిగారు మమ్మల్ని. మేము నారాయణ గురు ఫాలోవర్స్ వాళ్ళకి తెలుసు, అంటే వారిని గౌరవిస్తామని. మహానుభావుడు ఆయన మొట్టమొదట కింది కులాల ప్రజల గురించి రాముడు, కృష్ణుడు, గణపతి అలాంటి గుళ్ళని కట్టాడు. ఆయన శివుడు గుడి పెట్టగానే బ్రాహ్మణులు గొడవ వచ్చారు, నువ్వు ఎట్లా పెడతావు, నీకు అంటరాని పడవు. ఆయన నవ్వేమన్నాడు, ఈళవ కులస్తులు వాళ్ళు, ఈళవ యజవ అంటారు. లాకి షాకి మధ్య అక్షరం తమిళంలో మలయాళంలో ఉండింది, మనకు లేదు. తెలుగులో మా చిన్నప్పుడు అలు అలు అని చదివేవారు, బహుశా అదే అక్షరం, దాన్ని తీసేశారు. ఇప్పుడు లాకి షాకి షా వాజ అంటారు, అది అక్షరం. యజవ అనేటువంటి కులం అది. ఆ షాని నాలుగు తిప్పను, అది వీళ్ళు రాసినప్పుడు ఈళవానో యజవానో రాస్తున్నాం, ఏం రాయాలో తెలియక పద మనకి పోయిందని. ఆయన అన్నాడు, బ్రాహ్మణులు వస్తే మీరు అనవసరం గొడవకు వచ్చారు, ఈయన బ్రాహ్మణ శివుడు కాదు, యజవ శివుడు అని చెప్పాడు. ఆ తర్వాత క్రింది కులస్తులకు అందరికీ ఆయన గుళ్ళు కట్టడం మొదలుపెట్టాడు. ఒక దశ వచ్చింది, ఆయన అద్వైత శాఖకి చెందిన మనిషి, ఆయన గుళ్ళు ఇంపార్టెంట్ కాదు ఆయన. అందువల్ల ఆయన ఏం చేశాడంటే, ప్రతిసారి కూడా గుళ్ళో ఏం పెడతాడని సస్పెన్స్ అనమాట. గుడి కట్టేవారు, గురుగారు ఏమి ఇస్తారండి. ఒకరోజు ఒక అద్దం ఇచ్చాడు, ఇది పెట్టండి అని చెప్పాడు. ఇప్పుడు మీరు అద్దం పెడతారు, మీరు దండం పెట్టడానికి వెళ్ళారనుకోండి, మీ ఎదురుకుండా అద్దం మీరే కనిపిస్తారు. అదే తత్వమసి సోహమస్మి అహం బ్రహ్మస్మి, అదే వేదంలో ఉన్నది, ఉపనిషత్తులో అదే, మీలోనే ఆ తత్వం ఉంది అని. ఇప్పుడు గుడి చుట్టూ మీరు ప్రదక్షిణం చేస్తారు చాలాసార్లు. మీ పూజారి మీకు ఆత్మ ప్రదక్షిణ నమస్కారం అని చేస్తారు, అది మీకు తెలుసు కదా. ఇట్లా మీ చుట్టూ మీరు ఇందాక గుడి చుట్టూ తిరిగారు, దేవుడు మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు మీ చుట్టూ మీరు ఎందుకు తిరుగుతారు అంటే మనమే దేవుడు అన్నట్టు. అది ఏదో మీరే దేవుడు అంటే మళ్ళీ అది చాలా రూడ్గా ఉంటుంది. ఆ తత్వం మీరే, తత్వమసి అది మీరే, అది మీలోనే ఉన్నది అని. ఈశావాస్యోపనిషత్తులో హిరణ్మయన పాత్రేణ సత్యశాపి హతముఖం అని అద్భుతమైన శ్లోకం ఉంటుంది. బంగారు పళ్ళెం అడ్డం పెట్టాడు నీకు అని కాసేపటికి సూర్యుడు ప్రార్థనగా మారుతుంది. సత్యానికి ముఖానికి సత్యశాపి హితం ముఖం, సత్యం యొక్క ముఖానికి బంగారం పళ్ళెం అడ్డం పెట్టాడు, దాన్ని కొంచెం తొలగించు అని. యుహరస్మిన్ సమూహ, నీ కిరణాలను ఉపసంహరించుకో, నేను చూస్తాను అని ఒక 2-3 శ్లోకాలు ఉన్నాయండి. ఆ శ్లోకాలు ఒక డిటెక్టివ్ నవల మాదిరిగా మనకు ఉత్కంఠ, ఏం చూస్తాడు అది నీ యొక్క కళ్యాణప్రదమైన రూపాన్ని నేను చూస్తాను, దాన్ని తొలగించు అంటాడు. ఇప్పుడు నేను చూస్తున్నాను, ఎవరైతే కళ్యాణప్రదమైనటువంటి రూపం ఉన్నదో వ్యక్తి, అది నేను చూస్తున్నాను అని. సోహమస్మి, అది నేనే అంటాడు. అంటే మనిషి అది ఎక్కడో లేదు, ఇక్కడే ఉందని కనిపెట్టడం. అలాగే అయ్యవాజీ సాంప్రదాయం ఉంది, వాళ్ళు కూడా అద్దం పెడతారు, లేకపోతే జ్యోతి పెడతారు. ఇక్కడ ఈ అర్థం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆయన ఇంకోసారి అడిగితే ఆయన చెప్పాడు, అక్కడ ఏం అక్కర్లేదు, అసలు గుళ్ళే అక్కర్లేదు, ఇదంతా ఎల్కేజీ యూకేజీ నుంచి మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చాను, ఇంకా మీరు ఏం చేయక్కర్లేదు, మీరు తెలుసుకో, బ్రహ్మవివాహం మీరే. బ్రహ్మం అంటే మళ్ళీ పురాణ బ్రహ్మ కాదు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తర్వాత వచ్చారు. బ్రహ్మవివాహం అని
నేను ఇందాక చెప్పాను, హిరణ్య గర్భ సమవర్తతాగ్రే భూతస్య రేతస్య పతిరేక ఆసీత్ సదాధార పృథివీం ద్యాముతేహం కస్మై దేవాయ హవిషా విధేయమ అని ఋగ్వేదంలో. ఏ దేవుడికి నీకంటే ఇవ్వగలుగుతాం? హిరణ్య గర్భుడు సమవర్తతాగ్రే, అగ్రమనుంది, అన్నిటికంటే టాప్, అన్నిటికంటే పైన ఉన్నాడు. అన్నిటికంటే పైన ఉన్నటువంటి హిరణ్య గర్భుడు అనేటువంటి దేవత గురించి ఇప్పుడు దేవుడి గురించి ఎవరికైనా చెప్పండి. ఋగ్వేద ఋషి ఆయన అన్నయ్య పైన ఉన్నాడు అనుకున్నాడు. ఇప్పుడు హిరణ్య గర్భుడు ఎవడో తెలియదు, ప్రజాపతి ఎవరో తెలియదు, రకరకాల దేవుళ్ళు వీళ్ళంతా. ఇప్పుడు మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు రాముడు కృష్ణుడు ఇది వచ్చింది. ఈ తర్వాత వచ్చినటువంటి పరిణామ క్రమంలో వచ్చింది. ఇదంతా వేదం నుంచి వచ్చిందండి, వేదం నుంచి రాలేదండి. కానీ గురుగారు ఒకసారి ఇప్పుడున్న పరిస్థితులలో మెళ్ళో కాషా కండ వేసుకొని నుదుటిన ఒక బొట్టు వేసుకొని ఒక రాముడు, నన్ను ఈ ఒక్క పాయింట్ చెప్పకపోతే నాకు అన్యాయం అవుతుంది. ఒక్క పాయింట్ చెప్పండి. ఏమిటంటే వేదంలో ఇది ఉంది, హింస ఉంది అని నేను చెప్తే అది వేదాన్ని తక్కువ చేయడానికి కానీ, వేదాన్ని అవమానించడానికి కానీ, లేదా హిందూ మతంలో మాత్రమే ఇదేదో ఉంది, ఇది ఇస్లాం క్రిస్టియానిటీ గొప్ప, వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి కదా. అబ్రహాముని కొడుకుని దేవుడు వచ్చి నువ్వు బలివ్వమని చెప్పడం, ఆయన గొర్రె పిల్లల్ని ఇవ్వడం, అవన్నీ వాళ్ళు కూడా దాటుకుంటూ వచ్చారు. అందరూ దాటుతారు. నేను అనేది అంటే మనం కూడా దాటుకుంటూ వచ్చాము. ఇప్పుడు దాన్ని తక్కువ చేయడానికి కాదు, కానీ అదే వేదంలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. అదే వేదంలో నాసదీ సూక్తం ఉంది. అదే వేదంలో ఎన్నో గొప్ప విషయాలు మనం చదువుకున్నాం.